పెళ్లి కొడుకు వేషం వేసి కూర్చోబెట్టారు. అదబ్బా మన కదా. ఇదంతా మీకేమి చెప్తున్నానంటే నాచురల్ గా వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయింది. ఓకే, థియేటర్ లోనైతే ఎవరు లేరు. నీ అబ్బా మీరు అక్కడ హలో, హాయ్, నమస్తే అందరికి. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ అబ్బాయి కళ్యాణ్. గుర్తుపెట్టుకుని నేను మీ కళ్యాణ్ ఉండకున్న నేత. సో పాయింట్ కి వచ్చేస్తే నేను వెళ్ళిన మూవీ ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు, రామ్ నగర్ బన్నీ. సో రామ్ నగర్ బన్నీ మూవీకే వెళ్ళాను. సో అందుకే రివ్యూ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాను. సో పాయింట్ కి వచ్చేస్తే స్టోరీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ లో 3 హీరోయిన్స్ అయితే ఎంట్రీ ఇస్తారు. ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 హీరోయిన్స్ అయితే ఎంట్రీ ఎంట్రీ ఇస్తారు. వాళ్ళతో రొమాన్స్ జరుగుతుంది. ఫస్ట్ ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాడు, తర్వాత ఇంకో అమ్మాయిని, తర్వాత వాళ్ళ ఇంటి పైన అమ్మాయిని అట్లా సెలెక్ట్ చేసుకుంటాడు. అందరినీ ఒకళ్ళ కోసం ఒకళ్ళని వదిలేసుకుంటూ వస్తాడు. అలాంటి స్టోరీ ఉంటది. అండ్ లాస్ట్ సెకండ్ హాఫ్ కి వచ్చేస్తే ఆంటీని అయితే పెట్టారు, బిజినెస్ సంబంధించిన ఆంటీని పెట్టారు. ఆంటీని కూడా పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు డబ్బుల గురించి. సో అలాంటి టైప్ ఆఫ్ స్టోరీ. అండ్ కామెడీ కూడా ఉంది, కానీ అందరు దాన్ని ఎంజాయ్ చేయలేకపోతారు. ఎందుకంటే మరీ అంత పటాల్ అని పేరలేవు. కామెడీ ఏదో న్యాచురల్ గా వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయింది. ఓకే, ఒక ఫ్యామిలీ అయితే వెళ్ళి చూడొచ్చు. వర్త కాదా అని అంటే అన్న చెప్పిన డైలాగ్స్ ఉన్నాయి కదా, కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన డైలాగ్స్ గానీ ఈ సినిమాకి ఏమైనా కంపేర్ అవుతున్నాయి అంటే అయిన పాయింట్ ఆఫ్ వ్యూ లో కంపేర్ కావచ్చు. మనకైతే అంతగానం కంపేర్ ఏం కాదు. నేను ఎక్స్పెక్ట్ చేసా ఏది డీజేటీలు లాగా ఉంటదేమో, మ్యాక్స్ అందులో ఆఫ్ అని ఉంటదేమో అనుకున్నా, బట్ నార్మల్ ఉంది. అండ్ ఇదే స్టోరీ ఒక కొత్త హీరో కాకుండా ఇప్పుడున్న ఫామ్ లో ఉన్న హీరోలలో ఏ హీరో అన్నా తీస్తే కొంచెం హిట్ టాక్ అనేది నడుస్తుంది. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా అవుతుంది స్టోరీ. సో హిట్ టాక్ వస్తుండే. ఇప్పుడున్న హీరోలలో ఏ ఒక్క హీరో చేసిన నార్మల్ హీరో హిట్ అనేది వస్తుండే. ఆల్మోస్ట్ కొంచెం హిట్ లోనైతే వెళ్తుండే సినిమా. అండ్ ఈ మనోడు కొత్త హీరో కాబట్టి కొంచెం ప్రమోషన్లు కూడా తక్కువ చేసిర్రు. వాళ్ళు ప్రమోషన్లు కూడా కొంచెం మంచిగా చేసి ఉంటాయి. సుమా అక్క వాళ్ళ కొడుకు కూడా వచ్చిండు, సినిమా తీసిండు బబ్లుగం అని. అందులో ఆయన సాంగ్ ప్రమోషన్ లో అవన్నీ ప్రమోషన్ నాన్ స్టాప్ చేసుకుంటూనే ఉన్నాడు. ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రమోషన్ చేస్తే కొందరికి తెలియని వాళ్ళకి కూడా ఓకే సినిమా వస్తుందని తెలుస్తుంది. కానీ చాలా మందికి తెలియదేమో. కానీ మొత్తానికి అయితే థియేటర్ లోనైతే ఎవరు లేరు. పోయి చూసే వరకు చాలా మంది ఉన్నారేమో అని అనుకుంటాం, కానీ థియేటర్ లో ఎవరు లేరు. ఉన్నది 4 మెంబర్సే. అందులో నేను, మా ఫ్రెండ్, ఇంకిద్దరు వేరే వాళ్ళు. బట్ వెళ్ళి అయితే చూసినా మీ గురించి ఓన్లీ రివ్యూ ఇద్దామనే, డబ్బులు పోతే పోని పర్లేదు కానీ రివ్యూ ఇద్దాం, ఆయన వాళ్ళ టాలెంట్ కూడా చూద్దామని చెప్పి నేను సినిమా పోవడం అయితే జరిగింది. ఫోటో కూడా తీసుకున్నా టికెట్ ది, మీకు కావాలంటే ప్రూఫ్ కూడా పెడతా. సో ఇదండి రివ్యూ. సినిమా అయితే పర్లేదు. నేను 10 కి నేను ఒక 2 ఇస్తా, 2 or 3 ఇస్తా రేటింగ్. అంతే, అంతకు మించి కూడా డౌటే. అంత ఇచ్చినందుకు మీరేనన్నా తిడతారు కావచ్చు ఒకవేళ తర్వాత మీరు సినిమా చూస్తే. కానీ కొత్త వచ్చే వాళ్ళకి చాలా కష్టం అండి. గట్టి సినిమాతో రావాలి, గట్టి ప్రమోషన్ అయితే చేయాలి, లేదంటే నడవదు. ప్రమోషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడున్న సొసైటీలో. సో అదండి నేను చెప్పేది. సో సినిమా అయితే ఇలా ఉంది. పర్లేదు అన్నట్టుంది సినిమా. అంత హై రేంజ్ అనేది ఉండదు. ఫ్యామిలీ స్టోరీ లైక్ ఆఫ్, కానీ మొత్తం ముద్దులు, హగ్గులు, రొమాంటిక్ సీన్స్ మొత్తం అవే ఉన్నాయి ఎక్కువ. మొత్తం అయితే రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. రొమాంటిక్ సీన్స్, లవ్ సీన్స్ ఉన్నాయి, అంతే, అంతకు మించి ఏం లేదు. అదబ్బా మన కదా. ఇదంతా మీకేమి చెప్తున్నానంటే లైఫ్ లో నాకు పడ్డ పంచులు మీకు పడకూడదని. కానీ ఒక్కసారి అయితే మన కొత్తగా ఎవరు వచ్చినా సపోర్ట్ చేయండి. అండ్ ఒక్కసారి వెళ్ళి చూడండి. చూసే ప్రయత్నం చేస్తే మీకు నచ్చుతుందో నచ్చలేదు అనేది కామెంట్ అయితే చేయండి. అండ్ ఎవరైనా కొత్త చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రియేటివ్ అబ్బాయి కళ్యాణ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.